ప్రెస్ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. మరి ఈరోజు మా నరేష్ శరత్ వాళ్ళిద్దరి సహకారంతో వారిద్దరి ఆధ్వర్యంలో ఈరోజు గాంధీనగర్ అట్లనే ఇందిరానగర్ సమైనటువంటి యువకులు దాదాపు ఒక 50 మంది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీలో గత ఎన్నికల్లో పనిచేసినటువంటి యువకులందరూ సోదరులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు కావాలి, మళ్ళీ కారే కావాలి, సారే రావాలి, ఈ బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, పేదవాళ్ళందరూ సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండాలంటే ఈ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారే కావాలి అన్న ఉద్దేశంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడం, వారికి ప్రత్యేకంగా పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఒకటే, ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని యొక్క గ్రాఫ్ రోజు రోజు పడిపోతుంది. ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీల గ్రాఫ్ కూడా పడిపోతా ఉంది. ఎందుకంటే వాళ్ళ మెంటాలిటీ చూస్తేనే అర్థమవుతుంది. ఇలా సిమెంట్ పరిశ్రమ, మూతపడ్డటువంటి సిమెంట్ పరిశ్రమను భారతీయ జనతా పార్టీ ఈయన 3 సార్లు ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు 3 సార్లు ఎన్నికలల్లో అప్పుడు స్వయం బాబులను గెలిపించారు. ఎంపీ గెలిస్తే మా సిమెంట్ పరిశ్రమ వస్తుందని చెప్పి మరి ఇలా గూడెం నాగేష్ని గెలిపించారు. ఇక్కడ ఎమ్మెల్యేగా పాయల్ శంకర్ గారిని గెలిపించారు. అంటే ప్రజల ఉద్దేశం ఏంటంటే అది కేంద్ర ప్రభుత్వంతో సంబంధం ఉంది, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది, అది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఎంపీ, ఎమ్మెల్యేలు గెలిస్తే అవుతుందేమని చెప్పి కూడా లాస్ట్ గెలిపించారు. సిమెంట్ పరిశ్రమతో పాటు ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే, అట్లనే ఎయిర్పోర్ట్, ఇట్లా చాలా సమస్యలు కేంద్ర ప్రభుత్వం సంబంధించినవి ఉన్నాయని చెప్పి ఎంపీని, ఎమ్మెల్యేని 15 ఏళ్ళ నుంచి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారు. అందుకే మా యువకులు ఏం కోరుతున్నారు, పాపం సిమెంట్ పరిస్థితి డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇటు లేను అన్స్కిల్డ్ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా పాపం మేస్త్రి పని చేస్తారు, కొంత రకరకాల యువకులు పనులు చేస్తున్నారు. వీళ్ళంతా అన్స్కిల్డ్ లేబర్స్, వీళ్ళకి ఉపాధి కలుగుతుంది. ఒక 10,000 మందికి ఉపాధి కల్పించవచ్చు. ఆయన హామీ కూడా ఇచ్చింది. దాని గురించి ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీని అడిగితే సిసిఐ సిమెంట్ పరిశ్రమ గురించి మాట్లాడరు, ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడరు. అంటే టాపిక్ ఎయిర్పోర్ట్ కానీ సంతోషమే, దానికంటే ముఖ్యమైనది సిమెంట్ పరిశ్రమ. అంటే ఒక 10,000 కుటుంబాలకు ఉద్యోగాలు వస్తాయి, స్కిల్డ్ అన్స్కిల్డ్. ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే అయితే తక్కువ ఖర్చుతో టికెట్లతో హైదరాబాద్ ఇంకెక్కడ పోవచ్చు, రకరకాల కనెక్షన్లు అయితే. అందుకొరకు ఇలా యువకులు ఏం ఆలోచిస్తున్నారు, నరేంద్ర మోడీ గారు, ఇక్కడ గూడెం నగేష్ గారు, పాయల్ శంకర్ గారు యువతను మోసం చేసి రాముని పేరు చెప్పి ఓట్లేసుకొని జై శ్రీరామ్ చెప్పి ఏమో అన్నట్టున్నది. అలా టైం అయిపోయింది, అలా పని అయిపోయింది. ఇప్పుడు కేవలం జై శ్రీరామ్, దేశం కోసమే, మేము దేశం కోసం, ధర్మం కోసం చెప్తాం. దేశం కోసం, ధర్మం కోసం చెప్పేటోడు. నేను అడుగుతున్న పాయల్ శంకర్ గారిని, గూడెం నగేష్ గారిని, మీరు 20 సంవత్సరాల కాలమైంది, ఎన్ని మందిరాలు కట్టినరా? మీరు ఒక్క మందిరం ఉన్న కట్టినరా? ఒక రాముని గుడి కట్టినరా? ఒక పొచ్చమ్మ గుడి కట్టినరా? ఒక మైసమ్మ గుడి కట్టినరా? ఏం కట్టిండ్రు? ఒక్క గుడైనా. మొన్న ఎక్కడో పాయల్ శంకర్ చెప్తారట, ఇప్పటిదాకా
30 రామాలయాలు కట్టినాడు. ఛాలెంజ్ ఇస్తా నేను. ఒకవేళ పాయల్ శంకర్ గారు గెలిచి సంవత్సరంన్నర కాలంలో మన మా శాంతినగర్కు రామాలయంకు రామనవమి వచ్చిండు, దాదాపు 30 రామాలయాలను కట్టినామన్నాడు. అంటే మరి నవ్వన్నా ఏడన్నా ఏం చేయాలా? పాయల్ శంకర్ గారిని అడుగుతున్నా, ఎక్కడ కట్టి ఒక్క రామాలయం పేరు చెప్పు. మేం కట్టిన 20 కోట్ల రూపాయలతోటి పోచ్చమ్మ గుడి, మైసమ్మ గుడి, ఎల్లమ్మ గుడి, రామాలయం, శివాలయం అని కట్టాం. అందుకొరకే మేము దేవుణ్ణి పూజించేటప్పుడు పూజిస్తాం, కానీ పేదోళ్ళ పొట్ట కూడా నడవాలి కదా. జై కేసీఆర్, జై కేసీఆర్. ఆకాశ్ జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ.